దేవుని నామానికి మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మనందరి ద్వారా మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యదానం కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం, రెండు వచనాలు చదువుకుందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 5వ వచనం చదువుతున్నాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు, క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. ఈ ఉదయకాల మార్నింగ్ ప్రేయర్స్లో మేము దీని గురించి, క్రిస్మస్ను గురించి చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో కూడా ఆ విషయాలే మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మొదటి వచనాలని మనం ఆలోచన చేస్తే, యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. బెత్లెహేములో అన్న మాట కొంచెం జాగ్రత్తగా చూడండి. 5వ వచనంలో మనం ఆలోచన చేస్తే, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా అన్న మాటలు కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేద్దండి. క్రిస్మస్ను గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అంటే పండగ కాదు. కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి వినండి. చాలా టైటిల్స్ దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి సందర్భంలో మనం ఆలోచన చేస్తూ వచ్చినాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఇలాగ రాయబడింది. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యంలో నుండి భక్తుడైన మీకా యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి రాస్తూ, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన గ్రామమైనను చాలు. యోదావారి గోత్రములన్నిటిలో, వారి కుటుంబములన్నిటిలో నువ్వు ఎలాంటి గ్రామం అంటే చెప్పండి? స్వల్పమైన గ్రామము. యు ఆర్ వెరీ స్మాల్ లిటిల్ టౌన్. నువ్వు చాలా చిన్న, టూ లిటిల్ అన్న మాట ఇంగ్లీష్లో రాయబడింది. అంటే నువ్వు ఎన్నిక లేని దానివు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు బెత్లెహేములో నుండి మనం నేర్చుకుందాండి. ప్రభుని ఆరాధించటం, దానిని క్రిస్మస్ అనం. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని సమరవరంలో బోధిస్తూ, వర్షిప్ విత్ ప్యాషనేట్లీ, వర్షిప్ క్రైస్ట్ ప్యాషనేట్లీ అన్న మాటను జ్ఞాపకం చేశాను. మక్కువతో ప్రభుని ఆరాధించండి. ఈ రాత్రి ఇదే బెత్లెహేములో నుండి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వర్షిప్ క్రైస్ట్ విత్ ప్రైవేట్ లైఫ్. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుని రహస్య జీవితముతో మనం ఆరాధించాలి. దాన్ని క్రిస్మస్ అంటాం. ఇట్ ఈజ్ ఎ ప్రైవేట్ లైఫ్, ఇట్ ఈజ్ ఎ సీక్రెట్ లైఫ్, ఇట్ ఈజ్ ఎ ఇన్నర్ లైఫ్. మన అంతర్గత జీవితంలో నుండి ప్రభువుని ఆరాధించాలి. బాహ్య జీవితంలో చాలా అద్భుతంగా మనం బిహేవ్ చేయగలం, కానీ మన అంతరంగ జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ ప్రైవేట్ జీవితాన్ని, రహస్య జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి, ప్రభువుని ఆరాధిస్తున్నామో ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. దేవుని మాటలు మరలా జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేయండి. బెత్లెహేము అన్న పట్టణం దావీదు పట్టణంగా పిలువబడతా ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చదివితే, బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చినప్పుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. బెత్లెహేముకి చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే ఎఫ్రాతా అన్నా కూడా బెత్లెహేమే. రెండోది దావీదు పట్టణము అన్నా కూడా బెత్లెహేము గురించిన విషయాలే. కాబట్టి దావీదు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేద్దండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోనికి వచ్చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నుండి ఈ రాత్రికాల సమయంలో చాలా విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వింటూ ఉండండి. ఈ అధ్యాయం అంతట్లో చాలా ప్రాముఖ్యమైన వచ్చిన భాగం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు పైరూపాన్ని కోరుకునేవాడు కానే కాదు. ఆ వచనం కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము,
మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అందరూ చెప్పండి, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనం ఎలాగో ఆరాధించాలి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అంటే వర్షిప్ క్రైస్ట్ హార్ట్ఫుల్లీ. మనము హృదయముతో ప్రభువుని ఆరాధించడాన్నే చాలా వరకు క్రిస్మస్ అంటాం. కానీ బయట వాటితో, మంచి వస్త్రాలతో, మంచి ఫుడ్తో, మంచి బఫేతో, ఇంకా లోకంలో ఉన్న అన్ని బాహ్య సంబంధమైన వాటితో ఆరాధించడాన్ని క్రిస్మస్ అనం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని అంటే హృదయ అంతరంగాల్లో నుండి ప్రభువుని ఆరాధించడం. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఒక 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు దేన్ని చూస్తున్నాడు అని అంటే హృదయాన్ని చూసేవాడు. అందరూ చెప్పండి, దేవుడు దేన్ని చూసేవాడు? హృదయాన్ని చూసేవాడు. నీ హృదయంలో ఏముంది అన్నదాన్ని ఈ రాత్రికాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. దావీదుని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దావీదు పరిస్థితి మీకు ముందు జ్ఞాపకం చేస్తాను. దేవుడే దావీదుని ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. దావీదుని ఏమంటారంటే దేవుని హృదయానుసారుడు అని పిలిచారు. దేవుని హృదయం ఎలా ఉందో, దేవుని మనసు ఎలాంటిదో, అలాంటి హృదయాన్ని, అలాంటి మనసును, అలాంటి ఇష్టాన్ని దావీదు కూడా కలిగి ఉన్నట్లుగా దేవుని గురించి మనం ఆలోచన చేయొచ్చు. కొన్ని వ్యత్యాసాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మధ్యలో కొన్ని మాటలు మీకు ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి వ్యత్యాసం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రజలు కోరుకున్న రాజు ఒక ఆయన ఉన్నాడు, దేవుడు కోరుకున్న రాజు మరొక ఆయన ఉన్నాడు. సౌలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మనుషులు కోరుకున్న రాజు. సౌలు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమని పిలిచారు అని అంటే, మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి అని సమూయేలు ఎదుటికి వచ్చి వారు చాలా పెద్ద గొడవే చేశారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనల్లక, అలాగూ కాదు, జనములను చేయు రీతిని మేము చేయనట్లు మాకొక రాజు కావలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవును, అతడే యుద్ధమును జరిగించును అని సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించును గనుక, యెహోవా నీవు వారి మాట విని వారికి ఒక రాజును నియమించుము. సో మొట్టమొదటి రాజు ఎవరు అని మనం ఆలోచన చేస్తే సౌలు. ఆయన ఎవరు అని అంటే ఈజ్ ఏ మ్యాన్ మేడ్ కింగ్. మనుషులు కోరుకున్న, మనుషులు తయారు చేసిన రాజు. కానీ దావీదును మనం అడిగితే దావీదు దగ్గర రాజుగా ఉండటానికి ఏ లక్షణం లేదు, కానీ ఒక లక్షణం మాత్రం అద్భుతంగా ఉంది. ఏంటి అంటే ఆయన హృదయం మాత్రం చాలా అద్భుతమైన హృదయం. ఆయన ఇన్నర్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, సీక్రెట్ లైఫ్ అది దేవుడు కోరుకున్న విధంగా ఉంది. అందుకని దావీదుని ఏమని అంటామంటే దేవుడు కోరుకున్న రాజు. ఈయన ఎవరు చెప్పండి? గాడ్ మేడ్ కింగ్. ఈయన దేవుడి చేత తయారు చేయబడిన రాజుగా మనం ఆలోచన చేయొచ్చు. సౌలు అనేవాడు మనుషుల చేత మనుషులు కోరుకున్న రాజు. దావీదు చెప్పండి, ఎవరు కోరుకున్న రాజు? దేవుడు కోరుకున్న రాజు. మనం బయట స్వరూపం చాలా, సౌలును మనం ఆలోచన చేస్తే మా వాడు చాలా అద్భుతమైన వాడు, మా ముందర యుద్ధం చేయగలిగిన వాడు, బాగా సౌష్ఠవం ఉండగలిగిన వాడు, భుజాల కన్నా ఎత్తు బాగా ఉన్నవాడు, మమ్మల్ని ఎలాగైనా కాపాడుతాడు అనుకున్నాడు. కానీ మనుషులందరి ఎదుట సౌలు అనే ఈ రాజు ఓడిపోయాడు. ఈయన పెద్దగా మనుషులకి కనపడలేదు, కానీ ఈయన గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హృదయమును దేవుడు లక్ష్యం చేశాడు. అందుకే 13వ అధ్యాయంలో ఈయన గురించి ఒక మాట రాయబడతా వచ్చింది. చూడండి, 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో మనం ఆలోచన చేస్తే 13వ వచనం నుండి చదువుతున్నా. నీవు అవివేక పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యమును నిలువదు. కనిపించిందండి, ఎవరి రాజ్యం ఇది? సౌలు రాజ్యం. 13వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని, ఇక్కడ చిత్తానుసారమైన మాట అనేది తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే హృదయానుసారుడు అన్న ఉద్దేశంతో రాయబడతా వచ్చింది. కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఒక మాటలో చెప్పాలంటే ఇది దేవుడు కోరుకున్న రాజు. దేనిని బట్టి దేవుణ్ణి కోరుకున్నాడు అనంటే, మనుషులు కోరుకున్నదంతా బయట రూపాన్ని చూసి కోరుకున్నారు సౌలుని. కానీ దేవుడు కోరుకున్న రూపం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు హృదయానుసారుడుగా ఉండి హృదయమును బట్టి దేవుడు కోరుకున్నాడు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమూయేలు దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి.
అసలు దావీదుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగో ట్రీట్ చేస్తున్నారో కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు మన బయట బ్రతుకు సరిగా ఉన్నా లేకపోయినా, మనల్ని కన్సిడర్ చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నా లేకపోయినా, నీ హృదయం సరిగా ఉంటే నిన్ను దేవుడు రాజుగా చేయగలడు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా రాత్రి ఆలకించాలి. అందరినీ పిలిపించాడు. సమయాలు వచ్చి చూడండి 16 అధ్యాయానికి రండి. ఈ రాత్రి ఇంకేం పేజీలు తిప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క పేజీ అలా పెట్టుకొని ఉండండి. దేవుని వాక్యం నుండి నేర్చుకుందండి. 16 అధ్యాయం 4 వచనం. సమయాలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున ఎక్కడికి వచ్చాడంటే చెప్పండి, బెత్లెహేమునకు వచ్చెను. ఆ ఊరి పెద్దలు అతని రాకనుకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగా వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించిరి. జాగ్రత్తనండి. ఈ బలి అర్పించిన తర్వాత నేను దేవుడు పంపించాడు, రాజుని అభిషేకించమన్నాడు, మీ ఇంట్లో వాళ్ళందరిని పిలవండి అంటే పెద్ద కుమారుడి దగ్గర నుండి ఎన్నో కుమారుడి దాకా పిలిచారు చెప్పండి? 7వ కుమారుడి దాకా పిలిచాడు. 7గురిని పిలిచిన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా అన్న ప్రశ్న కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ మాట కూడా చదువుతున్నాం. 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పిన. అందుకు సమూయేలు నీవు వాడిని పిలిపించను, అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా. అందరూ వినండి, జాగ్రత్త వినండి. ఇంట్లో ఎవరింట్లో? యెషయి ఇంట్లో పరిస్థితి ఏంటంటే, దావీదు పరిస్థితి ఏంటంటే, సమూయేలు అనే దైవజనుడు, న్యాయాధిపతి, అభిషేకించేవాడు, ప్రవక్త యెషయి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తండ్రికి ఒక మాట చెప్పాడు. మీ ఇంట్లో నుండి రాజుని దేవుడు కోరుకుంటుండో, రాజుగా చేయమని నన్ను పంపించాడు, అందరినీ పిలవండి, అందరినీ శుద్ధి చేసి నేను బలి అర్పించాలి అని అంటే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తారా పిలవరా చెప్పండి? అందరు కుమారుని పిలవాలా పిలవద్దా? అలా అన్నప్పుడు అందరిని పిలవాలి. కానీ బలి అర్పించడానికి కూడా దావీదుని పిలవాల యెషయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో యెషయా ఎలాంటి వాడంటే దేనికి పనికిరాని వాడు. యెషయా వాళ్ళ ఇంట్లో దావీదు ఎలాంటి వాడంటే కనీసం బలిగా అర్పించడానికి కూడా, శుద్ధి చేయబడటానికి కూడా పిలవటానికి అవకాశం లేనేవాడు. సేవకురాలు కుమారుడు అన్న మాట తర్వాత ఎక్కడన్నా మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ 16 అధ్యాయాల నుండే ఆలోచన చేద్దండి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే బలి అందరిని పిలిచాడు, అందరు కుమారుని పిలిచాడు, కానీ ఎవరిని పిలవలేదు? దావీదుని పిలవలేదు. యెషయాకి సమూయేలు చెప్తా ఉన్నాడు, వాడు వచ్చిందాకా కడసారి కుమారుడు వచ్చేంత వరకు మనం ఇక్కడే కూర్చుందాము, పిలిపించేంత వరకు ఇది దేనిని బట్టి జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఇంట్లో వాళ్ళందరూ దావీదుని ఏం చేశారు? త్రోసివేశారు. ఒక్కళ్ళ జీవితంలో కూడా 7 అన్నల జీవితాల్లో కానీ, తల్లి జీవితంలో కానీ, తండ్రి జీవితంలో కానీ దావీదు ఏమాత్రము లెక్కింపబడిన వాడుగా కనిపించట్లేదు. కానీ ఆయన హార్ట్ గురించి తర్వాత చెప్తాను మీకు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంట్లో పరిస్థితులను బట్టి దావీదు ఏ మాత్రము ఎన్నిక చేయబడిన వాడు కాదు. రెండోది, ఆయనకి ఇవ్వబడిన పనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందరూ యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. దావీదుకు కూడా యుద్ధం వచ్చు, ఆయన కూడా యుద్ధశూరుడు, బలశాలి. అయినప్పటికీ దావీదుని ఎక్కడికి పంపించారంటే గొర్రెలు గాయటాన్ని పంపించారు. ఎక్కడ ఉన్నాడని రాయబడింది? ఆయన కడసారి వాడు ఎక్కడి నుంచి పిలిపించారని చూడండి 11వ వచనంలో. వాడు అని యెషయా అడుగగా యెషయా ఏమని చెప్తుందంటే, వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. ఏం కాస్తున్నాడంటే చెప్పండి? సో గొర్రెలు కాసేవాడు. ఇక్కడ ఇంకొక మాటను నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. గొర్రెలు కాసేవాళ్ళు ఎవరంటే జీతగాళ్ళు కాస్తారు. గొర్రెలు కాసేది ఎవరు చెప్పండి? కుమారులు ఎప్పుడు గొర్రెలు కాయరు. గొర్రెలు కాసేదంతా ఎవరయ్యా అంటే జీతగాళ్ళు కాస్తారు. అందుకే జీతగాడు జీతానికి పనిచేస్తాడు. తొడేలు కానీ ఏమన్నా వస్తే వాడు గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును అని యేసుక్రీస్తు చెప్పిన సందర్భాలు మనకి యోహాను సువార్తలో కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ కుమారుడిని ఎలా చూస్తున్నారు కుటుంబంలో అంటే, వీడు పనోడు, వీడి దేనికి పనికిరాని వాడు, ఎన్నిక లేనివాడు. ఎక్కడ పంపిస్తున్నారు? అందరినో యుద్ధ నైపుణ్యాన్ని పంపిస్తూ ఉన్నారు. కానీ దావీదుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదుని గొర్రెలు గాయటాన్ని పంపిస్తూ ఉన్నారు. గొర్రెలు గాయటాన్ని పంపించాడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వీడు జీతగాడుగా ఇంట్లో వాళ్ళంతా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అందరూ వింటున్నారు కదా, జాగ్రత్త వింటున్నారు కదా. మొదటిది, ఇంట్లో బలి అర్పించడానికి అందరిని పిలిచినప్పుడు ఈయన ఇగ్నోర్ చేయబడ్డాడు, తృణీకరింపబడిన వాడు. రెండోది, ఆయనకి ఇచ్చిన పనిని బట్టి ఆ ఇంట్లో జీతగాడుగా, పనివాడుగా
ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంది. మూడవది, ఆ గొర్రెలు కాసే విధానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గొర్రెలు కాసే పరిస్థితుల్లో ఆయన ఎలాంటి వాడంటే భయంకరమైన ప్రమాదాల మధ్య నివసించేవాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు అప్పటికే సింహం ఒకసారి దాడి చేసింది, అప్పటికే ఆయన మీద ఎలుకబంటి ఒకసారి దాడి చేసింది. ఇంకా అనేక సార్లు అనేక పర్యాయాలు శత్రువులు, అనేక పర్యాయాలు క్రూర మృగాలు ఆయన మీద దాడి చేస్తూ ఉంటే వాటిలన్నిటితో ఫైట్ చేసి మొత్తానికి గెలిచాడు. కానీ శరీరంలో ఎన్నో గాయాలు కలిగిన వాడు. మిగిలిన కుమారులంతా చక్కగా షూటు బూటు వేసుకొని ఇంట్లో ఉంటే ఈయన మాత్రము గాయాలతో రక్తసిక్తంగా ఉన్నవాడుగా, వాటి కొరకు గొర్రెలను కాపాడటం కోసం ఈయన ఒంటి మీద ఎన్నో గాయాలు అయ్యుండొచ్చు. కానీ ఇంట్లో వాడు ఈరోజు పాపం సింహం కరిచింది కదా, సింహం మీద ఫైట్ చేసి గెలిచాడు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకో అని ఆయన ఆపిన వాళ్ళు కాదు. కొన్నిసార్లు మనం ఎంత పని చేసినా, మనకు జ్వరం వచ్చినా కూడా మన పైన యజమానులు మనల్ని కనికరించరు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన హృదయం కరెక్ట్గా ఉంది. జాగ్రత్తగా వినండి. మొదటిది, ఇంట్లో తృణీకరింపబడిన వాడు. రెండోది, జాగ్రత్తగా ఆలోచన చేస్తే గొర్రెలు కాసుకుంటానికి జీతగాడుగా వాడుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మూడోది, అనేకమైన శత్రువుల చేత గాయపరిచబడిన వాడుగా దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదుని గురించి ఆలోచన చేస్తే ఈ గొర్రెలు కాచుకునే విధానంలో ఆయన కేవలం పని పగలే చేస్తాడా, రాత్రులు కూడా చేస్తాడా? చెప్పండి. గొర్రెలు కాసేవాడు పగలు పని చేయాలి, రాత్రులు కూడా పని చేయాలి. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు బెత్లెహేములో ఆయన పశువుల తొట్టులో పెట్టినప్పుడు గొర్రెల కాపర్లందరూ రాత్రి వేళ ఏం చేస్తున్నారంట, తమ గొర్రెలను తమ మందలను కాసుకొని చుండగా ఈయనకి డే అండ్ నైట్, పగలు రాత్రి ఈయన ఎక్కడ పండుకోవాలి, ఎక్కడ నడిపించాలి అని అంటే ఎప్పుడు చూసినా గొర్రెల వైపునే ఉండాలి. అది బాగా తెలిసిన దావీదు భక్తుడు రాస్తూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయల్లో అన్న మాట తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే ఇట్ ఈస్ ఎ వ్యాలీ ఆఫ్ డెత్ అని రాయబడింది. అంటే మరణాంధకారపు లోయలలో మేము సంచరించను, భయపెట్టలేదు. అంటే ఈ గొర్రెల కాపరి ఆయన స్వయ అనుభవంలో నుంచి రాసేటప్పుడు ఏమని రాస్తాడంటే, పగలు రాత్రి, చీకట్లో వెలుగులో, కొండలపైన లోయల్లో నేను నా గొర్రెల వెంట తిరగవలసిన వాడిని, నాకు ఎలాంటి రెస్ట్ లేనే లేదు. కొన్నిసార్లు రెస్ట్ లేనప్పుడు కూడా మనం అలసిపోయే పరిస్థితుల్లో, భయంకరమైన పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మన హృదయం పాడైపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఈయన హృదయం కాపాడుకుంటా వచ్చాడు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. ఈయన ఎలాంటి వాడు అని అంటే, ఇంకా ఎక్కువ చెప్పను, జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల చేత తృణీకరింపబడిన వాడు. రెండోది, ఇంట్లోనే జీతగాడుగా పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మూడోది, శత్రువుల చేత ఎన్నో గాయపరచబడిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. నాలుగోది, రెస్ట్లెస్గా ఎక్కడ విశ్రాంతి లేకుండా ఆయన జీవితము గడుపుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రైవేట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఆయన రహస్య జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఆయన హృదయపు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని అంటే, వర్షిప్ క్రైస్ట్ విత్ ప్రైవేట్ లైఫ్. మీ రహస్య జీవితం చేత ప్రభువుని ఆరాధించటం. ఇన్ని పరిస్థితుల నడుమ తల్లిదండ్రులు తృణీకరించిన, బంధువులు తృణీకరించిన, అన్నదమ్ములు తృణీకరించిన, కుటుంబీకులు తృణీకరించిన, జీతగాడుగా ట్రీట్ చేస్తున్నా, గాయాల చేత బాధపడుతున్నా, రెస్ట్ లేకుండా ప్రతిదినము 24 hours 365 days రెస్టే లేకుండా ఉన్నా కూడా లోపల హృదయంలో ఎక్కడ పాపం చేయటానికి, తిట్టుకోవటానికి కూడా ఆయన ఇష్టపడాల. ఈ రహస్య జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక దావీదుని దేవుడు ఎంత అద్భుతంగా నియమించాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్త వినండి. మీరు ఉన్నారు కదా ఇక్కడ. ఇప్పుడు ఇంకొక 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఆయన జాగ్రత్త వినండి. ఆయన పరిస్థితి ఏమని చెప్పాను, తృణీకరింపబడిన వాడు. కుటుంబం అందరూ ఆయన్ని తృణీకరించారు. అందరూ జీతగాడిగానే ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నారు. అనేకమైన శత్రువుల చేత బాధింపబడి గాయపరచబడిన వాడు. ఇంకా చెప్పాలంటే పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగులుతా భయంకరమైన పరిస్థితుల్లో, విశ్రాంతి లేని పరిస్థితుల్లో ఆయన ఉంటా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హృదయాన్ని చూసిన దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తున్నాడో మీకు జ్ఞాపకం చేస్తా. మన హృదయం చాలా బాగుంటే, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నా, మన హృదయము అన్ని పరిస్థితుల్లో బాగుంటే మనల్ని భూమి మీద ఆపేవాడు ఎవడో ఉండడు. చాలా హయ్యెస్ట్ ప్లేస్లోకి మనం వెళ్తాం. ఎంత హయ్యెస్ట్ ప్లేస్లోకి వెళ్తామో కొన్ని మాటలు దావీదు జీవితంలో నుండి మనం ఆలోచన చేద్దండి.
దేవుడు అభిషేకించేటప్పుడు ఎలా అభిషేకించాడంటే సమూయేలు పంపించి, మనం జాగ్రత్తగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. సౌలుని అభిషేకించిన విధానం 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయం 1వ వచనం. సౌలుని ఎలాగ అభిషేకించాడు? ఇద్దరిని అభిషేకించింది ఎవరు? సమూయేలే అభిషేకించాడు. సౌలుని అభిషేకించింది సమూయేలే, దావీదుని అభిషేకించింది కూడా సమూయేలే. 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడు 16వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము. ఇప్పుడు దేనితో నింపుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈ 2 చోట్ల తైలం ఉంది. సౌలుని అభిషేకించినప్పుడు బుడ్డి అని రాయబడింది. ఇట్ ఈజ్ ఎ కప్. జాగ్రత్త వినండి. ఈ బుడ్డి మానవుల చేత నిర్మింపబడిన వస్తువు. ఇది దేవుని చేత నిర్మించబడిన వస్తువు కాదు. ఇవన్నీ బాటిల్స్ కానీ ఒక రకంగా ఒక బుడ్డి అని అంటే ఒక గిన్నె తీసుకొని వచ్చాడు. ఆ గిన్నె తీసుకొని వచ్చి సౌలుని అభిషేకిస్తా ఉన్నాడు. మరి కొమ్ముతో అభిషేకించడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఈ కొమ్ము ఎక్కడ దొరుకుతుంది అంటే గొర్రె దగ్గర దొరికే కొమ్ము. ఇది మనం ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదివితే, ఇది పొదలో చిక్కుకొనిన గొర్రెపిల్ల యొక్క కొమ్ము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే స్వయంగా గొర్రెపిల్లగా మన మధ్యకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ కొమ్ము ఉండాలి అనంటే, ఈ కొమ్ము రావాలి అనంటే గొర్రెపిల్ల ఏం చేయబడాలి? వధింపబడాలి. అది వధింపబడిన తర్వాత కొమ్మును తీసి ఇప్పుడు ఆ కొమ్ముని తైలముతో నింపి, ఆ కొమ్ములో ఉన్న తైలముతో ఎవరిని అభిషేకిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే దావీదుని అభిషేకిస్తా ఉన్నాడు. మనల్ని మానవ నిర్మితమైన వస్తువులతో దేవుడు అభిషేకించేవాడు కాదు. ఆయన మనల్ని కింగ్ లాగా అభిషేకించాలి అంటే దేవుని పద్ధతిలో అభిషేకించేవాడు. సౌలుని అభిషేకించడానికి, రాజైన దావీదుని అభిషేకించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అభిషేకం ఒక రకంగా ఉంది, కానీ తైలము కూడా ఒక రకంగానే ఉంది. కానీ అనుసరిస్తున్న వస్తువుల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషుల్ని రాజుగా కోరుకున్నవాడు మనుషుల వస్తువుల చేతనే అభిషేకించబడ్డాడు. అందుకే మధ్యలోనే పోయాడు. 16వ అధ్యాయానికి పై వచనంలో చూడండి, 15వ అధ్యాయం చివరి వచనంలో లాస్ట్లో ఒక మాట రాయబడింది. సౌలు ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. ఆయన రాజుగా చేసినందుకు దేవుడే అనుకుంటున్నట్టు చెప్పండి. చాలా గిల్టీ ఫీల్ అయ్యిండు. ఇలాంటి వాడినా నేను సౌలు చేత సమూయేలు చేత అభిషేకించిందని. కానీ దావీదుని అభిషేకించినప్పుడు దేవుడు ఎలా అభిషేకిస్తున్నాడంటే తైలపు కొమ్ముతో ఆయనను అభిషేకిస్తా ఉన్నాడు. ఆ మాట కూడా మనం ఆలోచన చేస్తే 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎవరి ఎదుట అంటే ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే జీతగాడుగా అనుకున్నారో, ఎవరైతే గాయాలు చేయటానికి పంపించబడ్డారో, ఎవరైతే పగలు రాత్రి పనివాడిగా ట్రీట్ చేశారో ఆ సహోదరుల ఎదుట దేవుడు అద్భుతంగా కొమ్ము తైలముతో ఆయన అభిషేకించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. నా మాట అర్థమవుతుంది కదండి. అది మొదటి విషయం. వీళ్ళిరువురు అభిషేకాల్లో ఉన్న వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేశాను. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు హృదయం బాగుంటే, మీరు ఉన్నారు కదా ఇక్కడ, మన హృదయం బాగుంటే మన ప్రైవేట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటే, నాకు నచ్చిన ఇంకొక మాట 5వ వచనం చదవండి. 5వ వచనంలో, అతడు సమాధానముగా వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని యెషయాను అతని కుమారులను ఎంతమందిని శుద్ధి చేసిండు? మొత్తం యెషయా ఒక ఆయనతో పాటు ఎంతమంది కుమారులు? 7 కుమారులు. హృదయం బాగుంటే దావీదు రావటంతో శుద్ధి కూడా చేయలేదు, దేవుడు అభిషేకించిండు. కింద మాటలు మనం ఆలోచన చేస్తే, అప్పుడు దాకా గొర్రెలు కాసుకునేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? చాలా చక్కగా ఉంటాడా? అసలు గొర్రెలు కాసుకుంటున్న వాడిని పిలిపించాడు. పిలిపించడంతోనే రాయబడిన మాట కింద రండి. 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగుగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే గొర్రెలను కాయుచున్నాడని చెప్పినందుకు సమూయేలు నీవు వాడిని పిలిపించుము అని చెప్పిన తర్వాత 12వ వచనం, అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, చూచుటకు సుందరుడై ఉన్నాడు కనుక అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుము. ఇక్కడేమన్నా శుద్ధి చేసినట్టు బలి అర్పించినట్టు ఏమన్నా ఉందా దావీదు దగ్గర? నేను ఒక మాట చెప్తా, బాహ్య శుద్ధి కన్నా హృదయ శుద్ధి చాలా ఇంపార్టెంట్. ఈయనకి ఏముంది అని అంటే హృదయ శుద్ధి ఉంది. దీనికి బయట బలి అర్పించాల్సిన అవసరం లేదు. దీని కొరకు ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు. దీని కొరకు అందరినీ పిలిచి సమూయేలుని అందరినీ, యెషయాని
యెషయా కుమారులందరినీ శుద్ధి చేయటానికి బలి అర్పించాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు మన హృదయ శుద్ధి దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదుని అడిగితే బెత్లెహేములో ఇంత ఆరాధన జరగటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, హృదయ శుద్ధి కలిగిన వాడు గనక, హృదయము దేవునికి తగినట్లుగా ఉన్నది గనక దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా వినండి, ఈయనకి శుద్ధి చేయాల్సిన అవసరం కూడా లేదు. 7గురిని శుద్ధి చేసి చాలా డ్రెస్అప్ చేసి తీసుకొచ్చిండు, కానీ దేవుడు వారిని కోరుకునే మొట్టమొదటి కుమారుడు రావటంతోనే, ఎలియాబును తీసుకురావటంతోనే సమూయేలు ఏమనుకున్నాడంటే దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు. ఆయన రూపాన్ని చూశాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. కానీ మన బయట బాహ్య స్వరూపాన్ని చూసి దేవుడు కోరుకోడు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా, మీకు ఎన్ని నైపుణ్యతలు ఉన్నా, మీకు ఎన్ని రకాలైన మంచి మంచి తలాంతులు ఉన్నా, దేవుడికి అవి ఉపయోగం లేనే లేదు. దేవుడికి ఉపయోగం ఏంటంటే దేవుడు హృదయాన్ని కోరుకునేవాడు. అందరూ చెప్పండి, దేవుడు దేన్ని కోరుకునేవాడు? హృదయాన్ని కోరుకునేవాడు. హృదయానుసారుడు గనక ఈయనకి శుద్ధి కూడా అవసరం లేకుండా పోయింది. ఈ మాటను కూడా జాగ్రత్తగా వినండి. మొదటిది, ఆయన అభిషేకించే విధానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని పద్ధతిలో దేవుడే వధింపబడిన గొర్రెపిల్ల కొమ్ము తైలముతో దావీదుని అభిషేకిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయము దేవుని ఎదుట అద్భుతంగా ఉంది. రెండో మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ గొర్రెల దగ్గర అనేకమైన మలినంతో కాలుష్యంతో ఉన్నప్పటికీ ఈయన శుద్ధి చేయాల్సిన అవసరం లేనే లేదు. రావటంతోనే నేను కోరుకున్న వ్యక్తి ఈయనే అనడు. సమూయేలుని దేవుడు అభిషేకించమనడు. సమూయేలు కూడా మారు మాట మాట్లాడకుండా, బలి అర్పించాలా, మరలా ఏమన్నా చేయాలా, శుద్ధి చేయాలని అడగకుండా దేవుని ఎదుట రాజుగా అభిషేకించిన విధానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంకా దావీదును గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, 13వ వచనం తర్వాత భాగంలో రాయబడింది. 13వ వచనం రెండో భాగం, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. దావీదే మైటీ మ్యాన్. ఆయన గురించి మనం 12వ వచనంలో చదివితే 3 మాటలు రాయబడినాయి. ఆయన ఎర్రనివాడు, రెండవది చక్కని నేత్రములు కలిగిన వాడు, మూడవది సుందరమైన వాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంది, బ్రైట్ ఐస్ అని రాయబడింది. అంటే చక్కని నేత్రములు అని తెలుగు రాయబడ్డే గారని, చాలా శక్తివంతమైన తేజోమయమైన నేత్రాలు, చక్కని వాడు. సుందరవాడు అంటే చాలా చక్కని వాడు. అలాంటి వాడిని సమూయేలు చూడటంతోనే కోరుకున్న విధానాన్ని బట్టి ఎప్పుడైతే అభిషేకింపబడిందో, ఎప్పుడైతే శుద్ధి కూడా అవసరం లేకుండా పోయిందో, ఇప్పుడు మూడో మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు ఇప్పుడు ఆత్మతో కూడా అభిషేకిస్తా ఉన్నాడు. ఎవరు వచ్చారు చెప్పండి? మన హృదయ శుద్ధి బాగా ఉంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం బలంగా వాడబడతాం. హృదయ శుద్ధి లేదనుకోండి, మీరు ఎన్ని పాటలు పాడినా ఒక్కడు కూడా కదిలింపబడడు, ఎంత వాక్యం చెప్పినా ఒక్కడు కూడా కదిలింపబడడు. మీరు పెద్ద మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేసినా దేవుడు ఆలకించడు. కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నా వినండి ఈ రాత్రి. కానీ హృదయము చాలా అద్భుతంగా ఉంటే, హృదయము శుద్ధిగా ఉంటే, హృదయము దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటే, మన ప్రైవేట్ లైఫ్, సీక్రెట్ లైఫ్ చాలా బాగుంటే, మనము కళ్ళు మూసుకున్న దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగినవాడు. సో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని ఆత్మ, బలమైన ఆత్మ దావీదును సంధిస్తూ ఉంది. ఎంత అద్భుతము అని మనం ఆలోచన చేస్తే, దావీదు గురించి, ఆయన స్టైల్ గురించి 18వ వచనంలో రాయబడింది. చూడండి, బెత్లెహేమీయుడైన 18వ వచనం, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకను చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు. ఎలాంటి వాడంటే చెప్పండి? బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపయ్యేనైన వాడు. సో అతడు మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఈ మాటను మనం ఆలోచన చేస్తే చాలా క్వాలిటీస్ దావీదులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వాయిద్యములు వాయించగలిగిన నైపుణ్యతలు ఉన్నాయి. ఇవన్నీ ఒక మాటలో మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకు తోడుగా ఉంటే అద్భుత కార్యాలు మనం చేయగలం. చాలా అద్భుత కార్యాలు మనం చేయటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనుషులు తృణీకరించిన, మనుషులు మనల్ని జీతగాళ్ళుగా చూసిన, మనుషులు మనల్ని గాయపరిచిన, మనుషులు మనల్ని పనోడిగానే 24 గంటలు ఎక్కడో చోట మనల్ని కనీసం దేవుని ఇంట్లో కూడా రానియకుండా ఉంచిన, నీ హృదయం బాగుంటే ఎవడు నిన్ను ఆపటానికి అవకాశం లేనే లేదు. నిన్ను రాజుగా అభిషేకించడానికి ఎవడో నీ ఎదుట అడ్డుపడేవాడు ఒక్కడు కూడా లేనే లేడు. సమూయేలు అనుకుంటుండో,
నేను సౌలునే రాజుగా మరలా అభిషేకించాలి అని ఏడుస్తా ఉన్నాడు. ఎంత ఏడ్చినా సౌలు హృదయం ఎలా లేదు చెప్పండి, దేవునికి అనుకూలంగా లేదు. కానీ దావీదు హృదయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మొట్టమొదటి ఆయన హృదయాన్ని బట్టి తైలపు కొమ్ముతో అభిషేకింపబడిన వాడు. రెండోది ఆయన హృదయమును బట్టి బాహ్య శుద్ధి ఏమీ అవసరం లేకుండానే ఆయనను దేవుడు అభిషేకించాడు. మూడోది ఆయన హృదయమును బట్టి బలమైన దేవుని ఆత్మ ఆయనను సంధించి దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, జాగ్రత్తగా వినండి. మనం దేవుని ఆత్మ చేత మనం అభిషేకించబడిన తర్వాత హృదయము మనం శుద్ధిగా ఉంటే, నేను ఒక మాట చెప్తా, మన హృదయంలో ఎక్కడో చోట చిన్న తప్పో పాపమో ఉంటే మనుషులు ఎదుట నిలబడగలమా? నిలబడలేము. మరి దెయ్యాలు ఎదుట, మనుషులు ఎదుటే నిలబడలేదంటే దెయ్యాలు ఎదుట నిలబడతాయా? అప్పుడప్పుడు మాకు అన్ని అనోకని చెప్తూ ఉంటాం. ఎప్పుడన్నా మనం సరిగా లేదంటే దేవే చెప్పిద్ది, మన లైఫ్ అంతా అది చెప్పిద్ది. వీడు పెద్ద దుర్మార్గుడు, వీడు దొంగ అని ఎవరు చెప్పిద్ది చెప్పండి? సాతాను చెప్పేస్తుంది. ఇప్పుడు రాజుకు పట్టిన దురాత్మ వదిలించాలంటే ఎవరు రావాల్సి వచ్చింది చెప్పండి? దావీదు సితారాన్ని పట్టుకొని సౌలుకు పట్టిన దురాత్మ అంతా వదిలించాలంటే ఎవరుండాలి? దావీదికి ఏమిచ్చిందంటే అద్భుతమైన వాయిద్యాలు వాయించగలిగిన, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆర్కెస్ట్రా మన ఆర్కెస్ట్రాలకి దేనికి పనిచేయదు. అద్భుతం. ఆయన క్వైర్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 288 మంది ఉన్నారు ఆయన క్వైర్. మన చర్చి మొత్తం కలిపిన 288 మంది ఉండవు. ఆయన కోయరే 2 కోయర్స్ ఉంటాయి, ఆయన 288 మంది. మనం జాగ్రత్తగా ఈ రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే యెహోవా ఆత్మ 14 వచనం చూడండి, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయిన తర్వాత యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా, అంటే ఆయన పట్టగా అని అర్థం. ఇప్పుడు ఈ దురాత్మ పోవాలి అని అంటే ఏం చేయాలంట చెప్పండి? 23వ వచనంలో, యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలుని పట్టినప్పుడల్లా దావీదు సితారాను చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగా ఆయను. సో దావీదికి చాలా గాయాలు ఉన్నాయి, కానీ దావీదు అనేక గాయాలను కట్టేవాడుగా అయ్యాడు. దావీదికి చాలా నిష్క్రమణ, చాలా రకాలైన మనుషులంతా తృణీకరించారు, దేనికి పనికిరాని వాడుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఇంకా రాజుగా పట్టాభిషేకం చేయబడలా, రాజుగా సింహాసనం రాలా. అప్పటికి రాజుగా ఎవరున్నారు అని అంటే సౌలే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సౌలు లాంటి రాజును బాగు చేయాలంటే ఎవరు కావాల్సి వచ్చింది? దావీదు కావాల్సి వచ్చింది. ఈరోజు సౌలులాగా పాడైపోయిన అనేక మందిని బాగు చేయటానికి మనం దేవుని ఎదుట నిలబడాలంటే ముందు మన హృదయం బాగుండాలి. నా మాట అర్థమవుతుందా? నీ హృదయం బాగుంటే ఎలాంటి దురాత్మైన నీ ఎదుటి నుండి పారిపోవటానికి అవకాశం ఉంటుంది. ఓ మాటలో చెప్పాలంటే దావీదు ఎంత ఆరాధికుడో, ఎంత అద్భుతమైన వర్షిప్ లీడరో మనం చూడొచ్చు. ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు, నాయకుడిగా అభిషేకించబడ్డాడు, వర్షిప్ లీడర్గా అభిషేకించబడతా వచ్చాడు. ఆయన సితారా పట్టుకుంటే చాలు సాతానికి వణికే. మనం సితారా పట్టుకుంటే ఎప్పుడెప్పుడు ఆపుతామని చూస్తారు. పాట పాడుతూ ఉంటే కొంతమంది పాడతారు. ఎప్పుడైనా కొన్ని నిజాలు చెప్పమని చెబుతూ ఉంటా అనోకన్నకి. అప్పుడప్పుడు మంచిగా పాడకపోయినా భలే పాడిన అక్క అన్న అనుకో, ఈ అక్క ప్రతి చోట లేచి పాడుతూ ఉంటుంది. ఇక ఆ గార్ధపు గొంతుతో పాడుతూ ఉంటాడు. వాడికి చెప్పాలి, అమ్మ నీ గొంతు బాగలేదు, నీ పాట సరిగా లేదు, నీ గొంతు కొంచెం గాడిద గొంతులాగా ఉందని చెప్పినావు అనుకో, నిజం చెప్పినావు అనుకో, ఓహో నా గొంతు బాగలేదు పాడకుండా ఉంటుంది. లేదు పాడేటప్పుడు ఏం చేస్తుంది, కొద్దిగా సరి చేసుకొని మార్చుకొని కాస్త స్వీట్ వాయిస్ వచ్చిందాక ప్రయత్నం చేసి. అప్పుడప్పుడు మనం ఆడపిల్లలు లావు ఉన్నారనుకో ఏం చెప్పాలి, అమ్మ నువ్వు లావుగా ఉన్నావు కొంచెం తగ్గించుకో అని చెప్పాలి మనం. అలా కాకుండా చాలా బాగున్నావు అని అనుకున్నా, నేను బాగానే ఉన్నాను అనుకొని ఈ అమ్మాయి గట్టిగా తింటుంది, పెళ్ళి అవ్వదు రేపు. అబద్ధం ఎంత ప్రమాదం తెలుసా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. దావీదుని అడిగితే ఆయన హృదయం ఎంత హృదయానుసారుడు, ఎంత నమ్మకమైన వాడు అని అంటే, దావీదు సితారా పట్టుకొని వాయించినప్పుడల్లా దురాత్మ ఏమైపోతుంది చెప్పండి, పారిపోతుంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు దురాత్మ నీ ఎదుట ఉండదు. మనుషులందరూ నిన్ను తృణీకరించారు, కానీ దేవుని ఆత్మ మనుషులందరి ఎదుట నిన్ను రాజుగా చేస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు కావాలని యెషై కుమారుల్లో దావీదు అనేవాడు ఒకడున్నాడు, చమత్కారంగా వాయిద్యాలు వాయించగలడని ఎవరికి చెప్పారు? ఈ విషయం అంతా ఎవరికి చెప్పారు? సౌలుకి చెప్పారు. ఈ సౌలుకి చెప్పినప్పుడు సౌలు ఖచ్చితంగా పిలిపించండి అని పిలిపించినట్లుగా 16వ వచనంలో మనకు కనిపించేది అదే.
అవన్నీ బాగుపడును అని ఎవరు చెప్తున్నారు చూడండి. మా ఏలున్న వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగలిగిన ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్మని దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతన్ని చెప్పిరి. వెంటనే పిలిపించమనడు యెషయా కుమారుడైన. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ కూడా మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. ఎన్ని మాటలు చెప్పారు? ఎన్నో కానీ చెప్పారు కానీ అంటారా? మీరు అన్నా అంటారు. మొదటి మాట ఏంటి చెప్పండి? దావీదు ఎలాంటి వాడో చెప్పాను మీకు. దావీదు ఎలాంటి వాడు అని అంటే తల్లిదండ్రుల చేత కుటుంబీకుల చేత తృణీకరింపబడిన వాడు, జీతగాడుగా ఉన్నవాడు, ఇంకా ఎన్నిక లేనివాడు, గాయపరచబడిన వాడు, రాత్రింబగళ్ళు విశ్రాంతి లేనివాడు. ఇలాంటి వాడు హృదయం ఎలా ఉంది చెప్పండి? హృదయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుని పద్ధతిలో దావీదుని రాజుగా అభిషేకించాడు. కొమ్ము తైలాన్ని తీసుకొని, బుడ్డి తైలాన్ని కాదు, ఏ తైలాన్ని తీసుకొని వచ్చిండు? కొమ్ముతో తైలం తీసుకొని వచ్చి అభిషేకించాడు. రెండోది, ఈయనకి శుద్ధి కూడా, బాహ్య సంబంధమైన శుద్ధి అవసరం లేదు, బలి అర్పణ కూడా అవసరం లేదు. దాన్ని మూడోది మనం ఆలోచన చేస్తే దేవుని ఆత్మ బలంగా పనిచేస్తూ ఉంది. హృదయ శుద్ధిని బట్టి, హృదయంలో ఉన్న దేవుణ్ణి అనుసరించే విధానాన్ని బట్టి హృదయము చక్కగా ఉంది కాబట్టి దేవుని ఆత్మ బలంగా పనిచేస్తూ ఉంది. నాలుగో మాటను మనం ఆలోచన చేస్తే, ఈ వ్యక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈయన అందరికీ బాగుపరిచేవాడుగా అయినాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనేక ఆత్మలను, దురాత్మలను, ప్రేతాత్మలు, అన్ని ఆత్మలను వదలగొట్టి దేవుడు అనేకుల్ని స్వస్థచిత్తులుగా బాగు చేసిన వాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఐదో మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాం. సమూయేలు అభిషేకించిన తర్వాత సమూయేలు దగ్గర నుండి సౌలు ఇంట్లోనికి దావీదు వెళ్ళాలి. ఈ దావీదు వెళ్ళేటప్పుడు దావీదు తీసుకొని వాళ్ళ నాన్న పంపించినప్పుడు ఎలా పంపించాడో చూడండి. యెషయాకి కబురు పెట్టారు. 19వ వచనంలో చూడండి. సౌలు యెషయా యొద్దకు దూతలు నంపి, గొర్రెల యొద్ద నున్న నీ కుమారుడైన దావీదును. ఎక్కడ పంపటండి చెప్పండి? గొర్రెల దొడ్లో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రాజ ప్యాలెస్లోనికి వెళ్ళాలి. నేను చెప్తా, ఇక్కడ కూడా తల్లిదండ్రులు వివక్ష ఎంత ఉందో చూపిస్తాను మీకు. చూడండి ఎలా పంపించిందంట. ఇప్పుడు మామూలుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుమారుడు రాజు ఇంటికి పోతున్నప్పుడు ఎట్ట పంపించాలి చెప్పండి? ఇప్పుడు మన అనోక్ అన్నని అడిగినాం అనుకో, అనోక్ అన్నకి అమ్మాయిలే, నాకు అమ్మాయిల, మన మధుబాబు అన్నని అడుగుదాం. కొడుకును పంపిస్తున్నాను, ఎట్ట పంపించాలి చెప్పండి? రాజు దగ్గర పంపించేటప్పుడు ఇప్పుడు ఢిల్లీ పోవాలి, ఎట్ట పంపించాలి? అలా పంపించాలి. వీళ్ళ నాన్నకి అసలు నచ్చదుగా. వీడు దావీదంటే అసలు నచ్చదు. గాడిద మీద పంపిస్తుందండి. అసలు వీళ్ళ నాన్న ఏమన్నా నాకు అర్థం కాల. 20వ వచనం చూడండి. అప్పుడు యెషయా ఒక గాడిదం మీద రొట్టెలు, ద్రాక్ష తిత్తి. అసలు గొర్రె పిల్లల్ని పంపించాలా, మేక పిల్లల్ని పంపించాలా చెప్పండి? మీకు ఎంత వివక్ష కనిపిస్తుందో చూసారా? అసలు ఈయన గొర్రెల కాపరి, ఈయన కాసిన గొర్రెలను ఒక గొర్రె పిల్లని ఇవ్వచ్చు కదా. ఈ గొర్రెల పిల్లలన్నీ పక్కన పెట్టి ఏ పిల్లని ఇస్తున్నా చెప్పండి? మేక పిల్లని ఇస్తా ఉన్నాడు. మేక పిల్లని ఇచ్చి దావీదు చేత సౌలు వద్దకు పంపిణీ. ఎందుకు అనంటే, ఎప్పుడైనా సరే రాజ సమూహంలోనికి వెళ్ళినప్పుడు రాజుకు నచ్చకపోతే మనం ఉండం. వాళ్ళ తండ్రి ఉద్దేశం ఏంటంటే, వెనక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ సీక్రెట్ ఏంటి అనంటే ఏంటి చెప్పండి? దావీదును తొలగించాలి. దావీదును తొలగిస్తే నా 7 కుమారుల్లో పెద్దోడో, రెండోవాడో, మూడోవాడో దేవుడు కోరుకున్న రాజు అవుతాడు అనుకొని గాడిద మీద పంపిస్తా ఉన్నాడు. సౌలు చూడటంతోనే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సౌలు కోపం రావచ్చు, కానీ దేవుడు ఇంటర్వ్యూని అయ్యాడు. దేవుడు దాని మధ్యలో ఉన్నాడు. దేవుడు ఉంటే ఎలా ఉంటుందంటే, ఒకవేళ సౌలు అంటే ఏమనేవాడంటే, నువ్వు కూడా ఒకప్పుడు గాడిదలు ఎత్తుక్కోవటానికి పోయినవాడే, గాడిద మీద వచ్చిన దావీదును నువ్వెందుకు తృణీకరిస్తావు? ఈ 2 రొట్టె ద్రాక్షారసం, ఇవి 2 మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఎలా వెళ్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రభు యొక్క శరీరంతోనూ ప్రభు యొక్క రక్తంతోనూ ఆయన వెళ్తా ఉన్నాడు. ఇంకేమని రాయబడిందంటే, మేకపిల్లతో ఆయన వెళ్తా ఉన్నాడు. ఒక మాట, నీ దగ్గర ఉన్న వస్తువులు లోకంలో ఉన్న రాజులకి నచ్చినా నచ్చకపోయినా నీ దగ్గర ఉన్న వస్తువుల చేత దేవుడు, ఎందుకనంటే హృదయం ఎలా ఉంది చెప్పండి? దావీదు హృదయం ఎలా ఉంది? వాళ్ళ తండ్రి హృదయం సరిగా లేదు, కానీ దావీదు హృదయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందుకని 31వ వచనంలో చూస్తే, క్షమించండి, నిన్న వచ్చిన 21వ వచనంలో చూస్తే, ఇప్పుడు వీడు నచ్చకూడదని పంపించండి. ఎవరో యెషయా ఎలా పంపించాడు?
వాళ్ళ కుమారుడైన దావీదు నచ్చకూడదు అన్నట్టు పంపించాడు. కానీ ఆ రాజ సమూహంలోకి వెళ్ళటంతోనే 21వ వచనంలో దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టం పుట్టెను. అబ్బా, మనవాడు అస్సలు నచ్చకూడదని పంపించిన ఆయనకి ఈయన హృదయం అద్భుతంగా ఉంది. కానీ దీనిని బట్టి ఏం కలగజేశాడంట సౌలుకి? నేను ఒక మాట చెప్తా. దెయ్యం పట్టినోడికి బహు ఇష్టం ఎట్లా కలిగింది అని అంటే, దేవుడు ఇంటర్వ్యూని అవుతే దేవుడు మధ్యలో కల్పించుకుంటే ఎలా ఉంటుందంటే, దెయ్యం పట్టినోడు ఎప్పుడు ఎలా ఉంటాడు? వాడి మీద వీడి మీద చిరాకుగా ఉంటాడు. మీకు ఎప్పుడు పట్టలేదు అనుకుంటే అట్టున్నారు, పడితే తెలిసేది మీకు దెయ్యం పట్టినోడు. ఈ సౌలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకా బాగా బలంగా ఎప్పుడైతే దావీదు మీదకి సౌలుకు కూడా భయంకరమైన దాన్ని ఏమంటామంటే ద్వేషం పెరిగిందో, ఆ తర్వాత సౌలుకి చేతిలో ఉన్న ఈటని ఇస్త్రీ చంపాలనుకున్నాడు, చాలా సందర్భాల్లో చంపాలనుకున్నాడు. దానికన్నా ముందు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు హృదయము దేవునికి ఇష్టపూర్వకంగా, ఆయన ప్రైవేట్ లైఫ్, సీక్రెట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది కనుక సౌలుకి ఏం చేసింది చెప్పండి? ఇష్టమాయను. ఒక మాట కొత్త నిబంధనలోకి వచ్చేస్తా, నేను ముగించేస్తా. దావీదుని దేవుడు ఎంత అద్భుతంగా పిలిచాడంటే, ఆయన హృదయము చాలా దేవునికి చాలా బహు ఇష్టంగా, ఆయన హృదయములో ఎలాంటి కల్మషం లేనివాడుగా, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో దావీదు అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. దానిని బట్టి బైబిల్లో ఎక్కువ సార్లు రాయబడిన పేరు ఏంటంటే దావీదు. మోర్ దాన్ 1000 times. యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా అన్నిసార్లు రాయబడలా. ఎక్కువ సార్లు రాయబడిన పేరు ఏంటి అని అంటే దావీదు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుడు నచ్చితే మన హృదయము, మన ప్రైవేట్ లైఫ్ దేవుడికి నచ్చితే ఎలా ఉంటుంది అని అంటే, అబ్రహాము దేవుడని కానీ మోషే దేవుడని కానీ పిలిపించుకోవాలా? ఏమని పిలిపించుకుంటే దావీదు కుమారుడు అని పిలిపించుకోండు. అనేక పర్యాయాలు యేసుక్రీస్తుని ఏమని పిలిచారు చెప్పండి? దావీదు కుమారుడా, అబ్రహాము కుమారుడా అని ఎవరు పిలవాలా? 3 టాపెస్ట్ వ్యక్తులు మనకు బైబిల్లో కనిపిస్తారు. ఒక ఆయన అబ్రహాము, అన్య జనాంగాల్లోని ఓ ప్రత్యేకమైన ఇశ్రాయేలు జనాంగానికి ఆద్యుడు, ప్రారంభికుడు అబ్రహాము. రెండో వ్యక్తి మోషే. 20 లక్షల మందిని నడిపించడం అంటే అంత ఈజీ కాదు. 200 మందిని మేము కంట్రోల్ చేయడానికి ఇక్కడ చచ్చిపోతున్నాం. ఆయన 20 లక్షల మంది. ఆయన చెయ్యెత్తితే ఆగేవాళ్ళు, చెయ్యి దించితే ఆగేవాళ్ళు. అలాంటి అద్భుతమైన లీడర్. ఆయన పేరుతో కూడా మోషే కుమారుడు అనిపించుకోవాలా? కానీ దావీదుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దావీదు హృదయము అద్భుతమైన హృదయం, దేవుని హృదయానుసారుడు. ఆయన ప్రైవేట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది, ఆయన ఇన్నర్ లైఫ్ చాలా బాగుంది. దానిని బట్టి దావీదు కుమారుడు అనిపించుకోవటానికి దేవుడు ఇష్టపడడు. ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, నువ్వు దేవుని ఎదుట నీ హృదయం మంచిగా ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించగలడు, అద్భుతంగా నిన్ను అభిషేకించగలడు, అద్భుతంగా నీకు కావలసిన వాటిలన్నింటినీ దేవుడు సమకూర్చగలడు. నీ శత్రువుల ఎదుట దేవుడు నిన్ను రాజుగా నిలబెట్టగలడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరికి ఇవ్వని అద్భుతమైన పేరు దేవుడు నీకు ఇవ్వగలడు. దావీదు కుమారుడా అని యేసుక్రీస్తుని పిలిపించుకోవటం అంత సులువైన మాట కానే కాదు. అలాంటి విషయాలన్నీ దావీదు హృదయంలో నుండి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. మనము హృదయపూర్వకంగా మన అంతర్గతమైన జీవితంతో, బాహ్య జీవితంతో కాదు, అంతరంగ జీవితంతో ప్రభువుని ఆరాధించడాన్ని ఏమంటామంటే చెప్పండి? క్రిస్మస్ అని అంటాం. క్రిస్మస్ అంటే బయట వాటితో మనం పూజించడం, ఆరాధించడం కాదు, లోపల ఉన్న అంతరంగంలో నుండి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.